ఒక డైరెక్టర్ అయితే పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఒక లేడీ మీద లైంగిక వేధింపులు అయితే చేశాడంట ఈ డైరెక్టర్. తన పేరు వచ్చేసి రంజిత్. ఇతను ఒక మలయాళం డైరెక్టర్. సో తిను లేడీ ఇచ్చిన కంప్లైంట్ లో తను ఏం చెప్తుందంటే, ఒక మహిళ వచ్చేసి అయితే పోలీసులకు అయితే ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ఈ పలానా ఆయన డైరెక్టర్ రంజిత్ వచ్చేసి తన క్యారవాన్ లోకి పిలిచి లైంగికంగా వేధింపులు చేయడానికి అయితే ట్రై చేశాడు. కొచ్చిలున్న సిటీ పోలీసులకు అయితే తను వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మలయాళం ఇండస్ట్రీలో ఇదేం మొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా చాలా జరిగాయి ఇలానే. దీని మీద సపరేట్ ఒక చట్టం కూడా తీసుకురావాలని చెప్పి అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా జస్టిస్ సేమ్ అని చెప్పి ఒక కమిటీ కూడా పెట్టారు. ఆ కమిటీలో ఈయన పేరు కూడా వచ్చింది, రంజిత్ అని ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో. 2024 లో కూడా ఒక బెంగాలీ యాక్టర్స్ దీని మీద కూడా ఇలానే కంప్లైంట్ అయితే చేసింది. 2009 లో పాలేరు మాణిక్యం అనే ఒక మూవీ కోసం ఆడిషన్ లో నా మీద కూడా ఇలానే ట్రై చేశాడు అని చెప్పి అప్పుడు పోలీసులు కూడా తను ఇలానే కంప్లైంట్ అయితే ఇచ్చింది. సో ఇలాంటి డైరెక్టర్స్ ఉన్నారు. అండ్ ఇంతే కాదు, డైరెక్టర్స్ కొరియోగ్రాఫర్ చాలా మంది కూడా ఉంటారు కాబట్టి వాటి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోరు. పోలీసులు అరెస్ట్ చేస్తారు, మళ్ళీ వదిలేస్తారు. ఎందుకంటే వీటి మీద కఠినంగా ఈ శిక్షలు ఉండవు కాబట్టి. సో బేసిక్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనే కానీ, మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లాంటి చూడం కానీ, మలయ ఫిల్మ్ ఇండస్ట్రీ లాంటి ఎక్కువ. సో వాళ్ళు ఎంత క్వాలిటీ మూవీస్ తీస్తున్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి ఒకటి మనము ఎదురు చూడాల్సింది. ఒకవేళ ఎవరైనా మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్న లేడీస్ ఎవరైనా ఉంటే మాత్రం